ప్రభాత్ న్యూస్ కి స్వాగతం. సింగరకొండ దేవస్థానం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి మహాకుంభాభిషేకం సందర్భంగా 2000 మందితో అద్దంకి పట్టణం నుండి సుమారు 7 కిలోమీటర్ల శోభయాత్ర. ఏపీలోని బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో సోమవారం మహాకుంభాభిషేకం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధ్వజస్తంభం ఆవిష్కరించడంతో పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ జగద్గురు శంకరాచార్య దక్షిణామయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు తత్కర కమల సంజాతుల జగద్గురులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మహాకుంభాభిషేక కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, కందుకూరి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానాన్ని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. 2 సంవత్సరాల్లో అధునాతనంగా రాతి కట్టడంతో నిర్మించామన్నారు. ఈ ఆలయాన్ని 1,00,000 మంది భక్తులు దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని, సకల సౌకర్యాలు కలుగజేస్తామని మంత్రి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో అద్దంకి ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు సందిరెడ్డి రమేష్, సద్దిరెడ్డి శ్రీనివాసరావు, నాగినేని రామకృష్ణ, కుందారపు రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ మదమంచి తిమ్మనాయుడు ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతమైంది. ఈ మహాకుంభాభిషేకం సందర్భంగా అద్దంకి పట్టణం నుండి 7 కిలోమీటర్ల మేర శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్దకు 2000 మందితో శోభయాత్ర నిర్వహించారు. పట్టణంలో ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో పునఃప్రతిష్ఠ జరిగిందనమాట. దేవాలయం గడిచిన 2-3 సంవత్సరాల నుంచి పాతబడితే దేవాలయం మొత్తం కూడా రాతి కట్టడంతో నిర్మించి వాళ్ళ మళ్ళీ వేద పండితుల ద్వారా వాళ్ళ ప్రాణం పోసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి దేవాలయాన్ని ప్రజలకి దర్శనానికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగిందనమాట. ఇదే కాదు, ఇప్పటి నుంచో దాదాపు పూర్వం నుంచి కూడా ఈ దేవాలయానికి ఈ చుట్టుపక్కల ఉన్న లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ దేవుడు ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పటి నుంచి ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. ఈ దేవాలయం అంచెలంచెలుగా ఖచ్చితంగా డెవలప్ చేసి ఈ ప్రాంత
కాకుండా ఈ జిల్లా ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రంలో మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. విమాన శిఖరాలు, తర్వాత